జాతీయ ఒడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్టల శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న నిన్న చేసిన కోమటిరెడ్డి వ్యాఖ్యలను? పిసిసి అధ్యక్షుడిని మారవాలి ఈ రాష్ట్రంలో, జగ్గారెడ్డికి కట్టబెట్టాలి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేకు అని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక బీసీగా మీరు ఏ విధంగా దీన్ని స్పందిస్తున్నారు, ఎట్లా తీసుకుంటారు ఈ వ్యాఖ్యలను? ఇది కోమటిరెడ్డి గారు అహంకారపూరితంగా మాట్లాడిన మాటలుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమన్యాయం చేస్తామనే ఉద్దేశంతో అటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్గా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మేము బీసీలము మాకున్న రిజర్వేషన్లు ఇవ్వట్లేదురా, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఇవ్వట్లేదని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం అనేది ఇంత ఉధృతంగా నడుస్తున్న టైం లోపల కూడా మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అహంపూరితంగా ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన మనసులో ఆయన ఉద్దేశం ఏముందనేది అర్థమవుతలేదు. కానీ ప్రతి విషయంలో ఆలోచిస్తూ కూడా పూర్తిగా కుట్రపూరితంగా మాట్లాడే వ్యాఖ్యలు ఉన్నాయని. ఎందుకంటే నల్గొండ జిల్లాలో చూసుకుంటే అంతా రెడ్డిలే ఉన్నారు, అక్కడ ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు ఇదివరకు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తికే డీసీసీ అధ్యక్షుడిని 80% ఇచ్చేది లేదని చెప్పేసి కూర్చున్నాడు. ఇప్పుడు చూసుకుంటే పిసిసి ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి అనే క్యాండిడేట్ సంగారెడ్డిలో ఒక బీసీ చేతిలో ఓడిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తికి తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే 100 సీట్లు గెలుస్తాం అనేది నువ్వెంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నావు అనేది నీకు అర్థమైపోతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు మేమందరం బీసీలం సవాల్ విసురుతున్నాం. నీకు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ పదవి కాలం ఇంకా ఇక్కడ ముగడం లేదు, ముగిసిపోవడానికి ఇంకో దాదాపుగా సంవత్సరం నడబడుతుంది. 3 సంవత్సరాలు ఉంటారు. ఒక సంవత్సరం నరల్ని ఇంత రివాల్యుయేషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు మరి ఈయన కోమటిరెడ్డి ఇలాంటి ఘాట్ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి? మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేడు ఇంత వ్యాఖ్యలు చేసినా కానీ? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 3 సంవత్సరాల కాలపరిమితి ఆయనకి ఇప్పటికి 1.5 ఇయర్ అయింది, ఇంకొక 1.5 ఇయర్ ఉంది. అయితే 1.5 ఇయర్ లోపల పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత ఎంత మార్పు చెందింది అనేది చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కంటే ముందు ఏంటి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏంది అనేది ఇప్పుడు మనకు వ్యత్యాసం కనపడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ ఢిల్లీ పెద్దలు నొప్పించేయండొచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నొప్పించేయండొచ్చు, కానీ మ్యాక్సిమంగా ప్రతి దాంట్లో ఈక్వేషన్ చూసుకుంటున్నాడు. మేమెంతో మాకంతా అనే వాదం మీద మేము కొట్లాడుతూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 90% పై చిలుకున్నారు. మహేష్ కుమార్ గారికి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఏముంది, మొన్న వచ్చిన స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఏముంది, మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఏముంది, బడుగు బలహీన వర్గాలకు 70% పైన సీట్లు ఇప్పించండి ఆయన. మొన్న ఎమ్మెల్సీలు కూడా చూసుకుంటే 4 బీసీ వర్గాలకు సంబంధించి మహిళల కోసం ఇప్పించుకున్నాడు ఆయన. అరే మహేష్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ రకంగా బీసీలందరూ ఒక మార్గం వైపు వెళ్తూ ఉన్నారు కదా. ఫ్యూచర్లో ఇదే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఉంటే రేపటి కాడ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీట్కి ఎక్కడేసారి వస్తుందో అనే ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. గతంలో బీసీల మీద ఉన్న కక్షనంతా ఏదో సందర్భంలో మహేష్ వెంకటరెడ్డి గారు బయట కక్కుతూనే ఉన్నాడు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం ఇంప్లిమెంట్ అని చెప్పేసిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు అసెంబ్లీ కూడా నడుస్తున్నది. మరి ఇంకా ఎలాంటి పథకాలను బీసీల కోసం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది? మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది? ఆ విషయంలో క్లారిటీ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏంది, మేము ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశ పర్యటన చేస్తూ మన దగ్గరికి వచ్చిన టైం లోపల 10 సంవత్సరాల పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీని కాదనుకొని బీసీలు అందరూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 85% ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత వీళ్ళు 42% ఇస్తామని చెప్పేసి మధ్యలో ఎవరో కేసీఆర్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఏముంది, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. వీళ్ళు మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసిరు, ఈ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి బీసీలు అందరూ కూడా గ్రహించారు. కాబట్టి మాకు టికెట్లు ఇవ్వకుండా కానీ 55% పైచిలుకు స్థానాలలో సర్పంచ్లు కానీ 60% పైచిలుకు స్థానాలలో మున్సిపల్లో కానీ బీసీలు గెలవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో కూడా మాకున్న 42% మాకు నిజానికి మేమున్నది 60% పైచిలుకు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 57% పైచిలుకున్న బీసీలు ఉన్నారు. మాకు ఇస్తామనుకున్న వాటా కూడా మీరు ఇవ్వట్లేదని చెప్పేసి మేము బీసీలందరూ గెలిపించుకున్నాం.
గల్లీలో నుంచి ఢిల్లీ దాకా ప్రతినిత్యం పోరాటాలు చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా అసెంబ్లీ ముట్టడి చేసినాం. మంత్రుల ఇళ్లకు మేము బర్తరఫ్ మంత్రుల ఇళ్లకు ముట్టడి కోసం పోతున్నాం. ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నాం. ముందు కూడా బీసీ వాదన అది తీవ్రంగా అవుతుంది. ఖచ్చితంగా మా బీసీ రాజ్యం వచ్చే వరకు కూడా మేము ఈ రకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి అన్న, ఇప్పటికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలపైన అత్యాచారాలు, మడలు, మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? మొన్నటి చూసినట్లయితే ఎక్కువగా బీసీల పైన జరిగినట్లు అనిపిస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఎల్లయ్యగూడెంలో కూడా ఒక సర్పంచ్ అభ్యర్థికి మలమూత్రం తాగించిన ఘటన, మొన్న కుమ్మెర జాతరలో కూడా ఒక బీసీ పసికందు అమ్మాయిని కూడా రెడ్డిలు తొక్కి చంపిన పాపాన ఉంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెరపడం లేదు? ఇదే ఉంది, ఇక్కడ చూస్తా ఉన్నాం, తెలుస్తా ఉంది. స్వతంత్రం వచ్చి నుంచి కూడా ఇప్పటిదాకా 3-4% ఉన్న రెడ్డిల రాజ్యం అయిపోయింది. ఇక్కడ 85% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఓట్లకే పరిమితం అవుతున్నారు తప్పితే సీట్లకు రావట్లేదు. ఓట్లు వేసేది మేము, సీట్ల మీద కూర్చొని గద్దెలెక్కేది మీరు అక్కడ. కాబట్టి ఈ రకంగా రాస్తుంది. దీనికోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేసి మేమందరం కూడా ఏకమైతా ఉన్నాం. ఇప్పటికి కూడా చూసుకుంటే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ రకంగా చేసారు చూసారు. ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా న్యాయపరంగా పోతా ఉన్నాడు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ను కూడా తీసేసి జగ్గారెడ్డిని పెట్టినట్టు వీళ్ళు అహంకారపూరితంగా ఏ రకంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. ఇప్పుడే మీరు చెప్పారు, మొన్న భువనగిరి జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థికి యూరిన్ అయిపోయడం అయిపోయింది. నిన్న గుడిలో కూడా ఒక పసికందుని, చిన్న పసికందు, ప్రతి ఒక్కరు పిల్లలు పసికందును కూడా కులంకహార ధోరణితో 2 నెలల పసిపాపను కూడా తొక్కి చంపడం అనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆటలు ఇంకెన్ని రోజులు? ఈ రకంగా బడుగుల మీద ఇంకెన్ని రోజులు మీరు పెత్తనాలు చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి రెడ్డి అనే అహంకారంతో ఉంటే, ఉన్నత కులాల ఉన్న అహంకారంతో మీరు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించే రోజు వస్తుంది. గద్దె దించిన రోజు బీసీలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కానీ అనుకుంటే మిమ్మల్ని దించడమే, మిమ్మల్ని గెలిపించడం మా దగ్గరనే ఉంది, మిమ్మల్ని ఓడగొట్టడం కూడా మా దగ్గర ఉంది. గద్దె దించితే మళ్ళీ పైకి ఎక్కే రోజులు 100 సంవత్సరాల దాకా కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే బీసీలను కాదు, కుర్చీల నుంచి దిగేది రెడ్డిలనే దించే రోజులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏమి ఎల్లగొట్టే పాపాన లేదు. వాళ్ళ మీద రౌడీజం చూపిస్తున్నది, దాడులు, దండయాత్రలు చేస్తుంది తప్ప వాళ్ళకి ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం కాకుండా వాళ్ళకున్న పదవులను కూడా పీకే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బడా నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఇప్పుడు చెప్తున్నాడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అట్లాంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెడ్డి కాబట్టి ఆయన వాక్యాలకు ఒత్తాస పలికినట్లనే అనిపిస్తుంది, బీసీల పక్షాన లేనట్లనే అనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని తొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీసీలు రాజాధికారం వైపు ముందుకు పోతున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆదా టీవీ, హైదరాబాద్.